హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సింగరాజ్ వ్లాగ్స్. ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకున్నాను. అందరూ బాగుండాలి, అందరూ మేము ఉండాలి. యాజ్ యూజువల్ చెప్పేది నేనైతే బిగ్ బాస్ గురించి నేనైతే మళ్ళీ రివ్యూ ఇవ్వటానికి వచ్చా. అందరూ నిన్నటి నుంచి వీడియోస్ చేసి పెడుతూనే ఉన్నారు. నేను నిన్నటి నుంచి చేయకపోవటానికి రీజన్ ఏంటంటే ఒకేసారి లాంగ్ వీడియో పెడదామని. ప్రోమోస్ చూసి అయితే చేయలేదు, డీప్ గా చూద్దామని చేసా. ఫస్ట్ అయితే నాగార్జున సార్ వచ్చారు, డాన్స్ లేసారు, ఓ ఆ ఊ అన్నారు. ఓకే, అదంతా కరెక్టే, ఎందుకంటే నాగార్జున ఫ్యాన్స్ ఆల్రెడీ ఆఫీస్కి ఉంటారు కాబట్టి ఆయన అంటానికి తప్పలేదు. కాకపోతే ఈసారి ఆయన హోస్టింగ్ నాకు టూ బీ ఫ్రాంక్ నచ్చలేదండి. టూ బీ ఫ్రాంక్ ఈసారి నచ్చలేదు. ఆయనే నచ్చలేదు, లేకపోతే బిగ్ బాస్ టీమ్ రాసి ఇచ్చిన మాటల వల్ల ఆయన అలా మాట్లాడారేమో కానీ అసలు నాకైతే నచ్చలేదు. నీకు నచ్చితే నచ్చకపోతే ఏంటి, మేము మిగతా వాళ్ళని చూస్తున్నారు అంటారు కదా, చూసుకోండి, సమస్య లేదు అని నాకేమనిపించిందో ఆ పాయింట్స్ అయితే నేను బిట్టు సుత్తి లేకుండా సోది లేకుండా చెప్తా. బిగ్ బాస్ టీం అంతా కలిపి, ఇంకొకటి తనూజ ఫేవరెటిజం, తనూజ ఫ్యాన్స్ అందరూ కలిపి, అంటే పిఆర్ ఏదో అంటున్నారు కదా, వాళ్ళందరూ కలిపి తనూజ ఇలా నడిచినా హైలైట్టే, తుమ్మినా హైలైట్టే, దగ్గినా హైలైట్టే, పిచ్చుకలతో మాట్లాడినా హైలైట్టే, ఇంకొకరు ఏదన్నా అరిచినా హైలైట్టే, ఆమె ఏది చేసినా హైలైట్టే. నేను ఏమైనా ఎందుకు అంటున్నానంటే తనూజాన్ని ఇట్లా టాప్ లో ఉంచడానికి ఇమాన్యాలు చేసే తొక్కేస్తున్నారు అనిపించింది. ఇప్పుడు మనం ఒక బిగ్ బాస్ షో చూస్తున్నామంటే ఎంటర్టైన్మెంట్ చూస్తాం, గేమ్స్ చూస్తాం, టాస్క్లు చూస్తాం, అన్ని చూస్తాం. అన్నిట్లో కూడా టాస్కుల్లో ఇమాన్యాల్ 100కి 100 ఇస్తున్నారు. ఎంటర్టైన్మెంట్ ఫుల్. మీరు ఓపెన్ చేస్తే, ఛానల్ ఓపెన్ చేస్తే ఇమ్ము లేనిదే ఏ కింద జోక్స్ కానీ ఏవి కానీ అసలు ట్రోల్ అవ్వట్లేదు. అవి అట్లాంటి ఇమ్ముని తొక్కేస్తున్నారా వీళ్ళు. నెక్స్ట్ కామనర్స్ అన్నారు. సరే, కామనర్స్ లో అందరు వెళ్ళిపోయారు. వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, ఉన్నవాళ్ళు ఇద్దరే ఉన్నారు. డెమాన్ పవన్ కళ్యాణ్ ఉన్నారు. వాళ్ళల్లో శ్రీజాన్ తీసుకొచ్చారు. శ్రీజాన్ పంపించడం అన్ఫేరే. పంపించింది కాక ఏవి వేయకుండా పంపించారు. అదొకటి మైనస్. మరి అంటే వాళ్ళకి ఇష్టమే అంటే ఇంకొకసారి కామనర్స్ స్టార్ట్ భయపడతారు షోకి. పేరుకి కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అని పెట్టారు, కానీ నెక్స్ట్ టైం కామనర్స్ రావాలంటే భయపడతారు. నేను ఎవ్వరికీ భయపడకుండా ఈ వీడియో చెప్తున్నా. శ్రీజాకు జరిగింది మాత్రం 100% అన్యాయమేనండి. అది పక్కన పెడితే, ఎందుకంటే ఆల్రెడీ ఆల్మోస్ట్ ఆమె వెళ్ళిపోయి కూడా 2-3 days అయిపోతుంది. ఆమె కూడా ఆల్రెడీ ఒక వీడియో పెట్టారు. నేను ఒక షార్ట్ టెంపర్ అంటే మధ్య శ్రీజ నేను కూడా ఫస్ట్ లో హేట్ చేశా, ఎందుకంటే ప్రొలాంగ్ చేస్తుంది, సాగదీస్తుందని. కానీ శ్రీజ వెళ్ళిపోయిన తర్వాత ఓకే అన్నట్లు మళ్ళీ ఆగిపోయా. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఊరికే తనూజ విషయము, ఇమానియల్ విషయమే వస్తుంది. ఇమ్ము ఏది చేసినా గానీ అది మరి తొక్కేయాలని చూస్తారో, లేకపోతే ఎందుకంటే 24 hours లైవ్ అని పెట్టారండి. లైవ్ చూసే వాళ్ళకి అర్థం కాదా ఇమ్ము అంటే ఏంటో? ఇంకోటి లైవ్ చూసేవాళ్ళకి తెలీదా తనూజ అంటే ఏంటో? అంటే ఒక మనిషి ఇష్టం అయితే ఆ మనిషి చేసే తప్పులు కనపడవంటారు చూసారా, అది బిగ్ బాస్ షోలోనే జరుగుతుంది. నేను ఇంత గట్టిగా చెప్పడానికి రీజన్ అంటే నేను ఏదో ప్రోమో చూసి చెప్పడం అట్లా కాదు, నేను ఎపిసోడ్స్ అన్ని చూసే వచ్చాను. ఎందుకు ఇలా చెప్తున్నాను అనేది కూడా లాస్ట్ లో చెప్తా, గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఫస్ట్ నాగార్జున వచ్చిన తర్వాత డాన్స్ అయిపోయింది. నెక్స్ట్ సుమన్ గారు లేపారు. ఓకే, సుమన్ గారి విషయంలో సంజన అన్న మాట తప్పే. ఇప్పటి వరకు ఇన్ని రోజులు ఏ రోజైనా నామినేషన్స్ లో ఈ పలానా నామినేషన్ తప్పు అని చెప్పి తీశారండి? సంజన గారికి ఒక్క మాట అంది. ఈ వీక్ అంతా ఆవిడ కనిపించలేదు, నార్మల్ గానే ఉన్నారు. ఎందుకంటే తను రీగ్రెట్ ఫీల్ అవుతున్నారు కాబట్టి నార్మల్ గానే ఉన్నారు. ఏదో అనాలి కదా, ఈ తనూజాన్ అనకపోయినా తనూజాన్ కూడా అదే టోన్ లో అంటే ఓకే, ఆబ్వియస్ గా అందరినీ అన్నారులే అని చెప్పి ఒప్పుకునేవాళ్ళం. కానీ తనుజ గారిని అట్లా అనలే. పొలైట్ గా మన బటర్ రాసినట్టు, మన పరోటా మీద బటర్ రాసినట్టు ఆమెనేమో 4 మాటలు అంటారు. ఈ సంజనానేమో గట్టిగా అంటారు. నెక్స్ట్ మాధురి గారు కూడా నామినేషన్ లో నోరు జారారు రీతు మీద. అంటే మీదకి వెళ్ళి ఆమెను అని అరవటం గాని, అన్హెల్దీ బాండ్స్ అని బాండ్స్ లేవని చెప్పి అనుకోవటం గాని. అస్సలైన హైలైట్ పాయింట్ మాధురి గారిది ఉంది, అది లాస్ట్ లో నేను రివీల్ చేస్తా. నాకు అనిపించింది, మీలో ఎంతమందికి అనిపించిందని నాతో షేర్ చేసుకోండి ప్లీజ్, ఓకేనా? అయితే నెక్స్ట్ సుమన్ శెట్టి గారు అయిపోయిన తర్వాత సంజనాకి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చారు. అంత ఇవ్వాల్సినంత అవసరం లేదనిపించింది. ఓకే, ఇచ్చారు. నెక్స్ట్ మాధురి గారిని లేపారు. మాధురి గారు కూడా మీరు చేసిన తప్పే అన్నారు, కానీ అంత హార్ష్గా ఇచ్చినట్టు ఏం అనిపించలేదు అనమాట. సంజనాతో కంపేర్ చేస్తే, సంజన గారితో కంపేర్ చేస్తే అంత ఏం అనిపించలేదు. నెక్స్ట్ సుమంది, సంజనాది, మాధురిది అయిపోయింది. నెక్స్ట్ ఎవరిని లేపారు? పరణి గారిని లేపారు. పెదరాయుడు, ఇలా చెప్తున్నా కదా, పెదరాయుడిని లేపారు. మళ్ళీ ఏం తెలియని వెళ్ళిపోయి సేమ్ ఫేస్, సేమ్ ఎక్స్ప్రెషన్, సేమ్ ఫీలింగ్, మళ్ళీ ఇట్లనే నుంచొని ఆడియన్స్ చెప్పినా నేను ఏం చేశానో తెలియట్లేదు. అక్కడ ఆల్రెడీ ప్లే అయింది. ఇంకొకటి ఈయన విషయంలో నా జనాలందరికి ఇరిటేషన్ వచ్చే పాయింట్ ఏంటంటే ఇక్కడ చెప్తున్నా, తనూజ నచ్చలేదు. తనూజది భరణి గారి బాండ్ నచ్చలేదు ఇప్పటివరకు ఎవరు అనలేదు.
ఆ బాండ్ వల్ల బయటకు వెళ్ళారని కూడా అనలే. ఈ దివ్య ఎప్పుడైతే వచ్చిందో దానివల్లే వెళ్ళా. ఇంకొకటి ఆయనకు సంబంధించింది ఏ పాయింట్ వచ్చినా గానీ నేనున్నా అనుకుంటే వెళ్తుంది. మళ్ళీ ఆయనతో ఒక అడ్డు పెట్టుకొని నేను అంటున్నాను అంటది. ఈవెన్ ఫ్రూట్స్ వచ్చినాయి, ఆయన ఫ్రూట్స్ వస్తే ఆయన తినలేడా? ఈమె షేర్ చేసి ఇవ్వాలా? ఆయన ఇంటికెళ్ళి షేర్ చేసుకుంటారు కదా, అంత ఉంటే ఇంటికెళ్ళి షేర్ చేయొచ్చుగా. నాకు కూడా ఈ భరణి గారిది నెక్స్ట్ మన ఈ దివ్యది అస్సలు అంటే అస్సలు నచ్చలేదండి. ప్రతి దాంట్లో మాధురి గారు అన్నానని కాదు, మాధురి గారు కాదు, అక్కడ ఆ ప్లేస్ లో ఎవరున్నా కానీ కోపమే వస్తుంది. ఈవెన్ ఇప్పుడు వచ్చి భరణి గారు వచ్చి భరణికి నాకు ఇట్లా అనిపించిందని చెప్తే అదొక వే కరెక్ట్. అంతేగాని మనం మాధురి గారిని పట్టుకుని దివ్యానే అంటాం, అది అసలు కరెక్ట్ కాదు. కెప్టెన్ అయితే ఏంటండి, ఇప్పుడు ఇమ్ము కెప్టెన్ అయ్యాడు, మాధురి గారు మన రేషన్ మేనేజ్మెంట్ చేశారు, అవన్నీ చేశారు. వీళ్ళందరూ ఇప్పుడు మాధురి గారికి వాయిస్ లేదా? మాధురి గారు ఎందుకు వాయిస్ రేస్ చేయలేదు? ఇమ్ము చేశాడు, ఇమ్ము ఎందుకు వాయిస్ రేస్ చేయలేదు? వాళ్ళ అమ్మ దగ్గర మాత్రమే చేశాడు. అది కూడా ఏంటి, నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు తప్పు జరుగుతుంది, నీ నోరు కంట్రోల్లో పెట్టుకొని, మీరు లైవ్ చూసిన వాళ్ళైతే ఆ లైవ్ లో మీకు అర్థమవుతుంది, ఆ క్లిప్ ఉంది, నువ్వు నోరు జారుతున్నావు, ఆ నోరు వల్ల నీకు బ్యాడ్ అయిపోతావు అని కూడా చెప్పారు. ఇమ్ము సేఫ్ ఆడితే చెప్పేవాడు కాదు, నిజంగా చెప్తున్నా నేను. ఎందుకంటే 24 hours లైవ్ చూస్తూనే ఉంటా, 1 నుంచి 8 వరకు చూస్తూనే ఉన్నా. అంత సీరియస్ అయిపోయి బిగ్ బాస్ మీద సీరియస్ అయిపోయి అంత సీరియస్ అయిపోయిన వాళ్ళు బిగ్ బాస్ లో షో ఉంచరు అది ఇది అనుకుంటే, నేను ఎందుకంటున్నా అంటే శ్రీజాదమ్ము బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ చెప్తా ఈ పాయింట్. భరణి గారిది అయిపోయిందా? భరణి గారు ఏంటి సేఫ్ ప్లే, సేమ్ మీకు అక్కడ చూసినట్టు ఉంటది. భరణి గారు దివ్య విషయంలో దివ్య చేసేది అయితే నచ్చలేదు. ఈ దివ్య వల్లే భరణి గారి గేమ్ అయితే పాడైపోద్ది. భరణి గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నారంటే ముందు ఫస్ట్ మీరు దివ్యని ఎలిమినేట్ చేసుకోండి, అప్పుడు భరణి గారు సేఫ్ లో ఉంటారు. ఈ ఈ ఆ సంఘటన తర్వాత అసలు భరణి గారు వచ్చిన తర్వాత దివ్య అంతకుముందు సూపర్ ఉంది దివ్యది. మళ్ళీ భరణి గారు ఎప్పుడైతే అంటారో మళ్ళీ భరణి గారి మీద ఇది ఎఫెక్షన్. మరి అట్లెట్లా చూపిస్తారో నాకు అర్థం కావట్లేదు. మరి లోపలికి వెళ్తేనే అర్థమైద్దట, బిగ్ బాస్ నన్ను కూడా పంపిస్తాం మన లోపలికి, నాకు అనిపించింది, నేను చెప్తున్నా అనమాట. నెక్స్ట్ మన సుమంద్ అయిపోయింది, సంజనాది అయిపోయింది, మాధురిది ఇంకా అవలే, మాధురిది ఉంది. నెక్స్ట్ భరణి గారిది అయిపోయింది, దివ్యది అయిపోయింది. నెక్స్ట్ పాయింట్ ఇమ్ముదండి. పాపం అండి, ఇమ్ము తొక్కేయడానికి రీజను ఆయన మనసులో ఏముందో తెలీదు, ఇట్లా చూపించినందుకే నువ్వు చెప్పేసే అన్న విధంగా. సరే ఆ వీడియోలో ఇమ్ముదే తప్పు అనుకుందామండి, ప్రతి దాంట్లో ఇమ్ముదేనా తప్పు? ఇమ్ము సేఫ్ ఆడుతున్నాడు, ఇమ్ము సేఫ్ ఆడితే ఎక్కడ ఎంటర్టైన్మెంట్ చేస్తాడు? వాళ్ళ అమ్మని థీమ్ లో ఉంచుకోవాలి కదా, వాళ్ళ అమ్మకే ఇచ్చేయాలి కదా. జనాలు కూడా మాట్లాడితే ఇమ్ము సేఫ్ ఆడుతున్నాడు, ఇమ్ము సేఫ్ ఆడుతున్నాడు. ఏం సేఫ్ ఆడేది భరణి గారు, సేఫ్ ఆడేది తనూజ అండి. ఇంకా అటు ఇటు బ్యాలెన్స్ చేసుకోండి. ఎందుకంటే ఈ పిఆర్పీల వల్ల తనూజ తుమ్మిన దగ్గర ఏది చేసినా ఓ ఓ ఆహా అంటున్నారు కాబట్టి దానివల్ల తనూజని లేపుతున్నారు అంతే. ఇమ్ముదైతే అక్కడ నాకు ఆ పాయింట్ అయితే ఏం వ్యాలిడ్ అనిపించలేదు. నెక్స్ట్ ఇమాన్యుల్ అయిపోయిన తర్వాత మన కళ్యాణ్ లేపారు. కళ్యాణ్కైనా కానీ లేదా అండి, కళ్యాణ్ అన్ని మాటలు అనాల్సిన అవసరం కూడా లేదు నాకు. సరైన కళ్యాణ్ ఏంటి అక్కడ ఫస్ట్ జోక్గానే రియాక్ట్ అయ్యాడు, నేను లైవ్ చూసా, జోక్గానే రియాక్ట్ అయ్యాడు. ఆ తర్వాత కళ్యాణ్ సీరియస్ అయ్యాడు. ఏది తనూజ సీరియస్ అవటం మొదలు పెట్టిన తర్వాత ఏది బెండకాయ రైస్ లో కొండు, ఆలు ఏమో చపాతీలో కానీ, అది బేసిక్ సెన్స్ మినిమం ఎవరికైనా తెలిసిందే అది. అది సెన్స్ అదే చెప్పాడు. తను కొంచెం సీరియస్ అయ్యేసరికి ఇతను కూడా సీరియస్ అయ్యాడు. అప్పుడు ఏం చెప్పాలి నాగార్జున సార్? ఒకవేళ కళ్యాణ్ తప్పున్నా, నీది తప్పుంది, తనూజ తప్పుంది, ఇద్దరిది తప్పుంది, నువ్వు వాయిస్ రేస్ చేయడం వల్ల కళ్యాణ్ కూడా రివర్స్ అయ్యాడని చెప్పాలి. అక్కడతో కథం, అది అయిపోయేది. కానీ అక్కడ అమలే కళ్యాణ్ పట్టుకుని ఏదేదో అంటే, కళ్యాణ్ కూడా నేను కావాలని ఏడిపించాను, ఆ రోజు కొంచెం టూ మచ్ చేశాను. నాకు ఇక్కడ కళ్యాణ్ కూడా సేఫ్ అనిపించింది. అంత సీరియస్ అయ్యి అబ్బా ఓహో ఆంధ్ర పిల్లోడు అది ఇదని అన్నారు అందరూ. మన ఆంధ్ర పిల్లోడు అయ్యి ఉండి ఇట్లా పాయింట్ రేజ్ చేశాడు అది ఇదని అన్నారు. ఇక్కడికి వచ్చేసరికి తుస్ అనిపించాడు అనమాట. అది నాకు కళ్యాణ్ కూడా సేఫ్ అనిపించింది. ఇందులో కళ్యాణ్ది సేఫే, మాధురిది సేఫే అనిపించింది, భరణి గారిది సేఫే అనిపించింది. నెక్స్ట్ ఇంకెవరు, మన పవన్ విషయానికి వస్తే పవన్ని అంత అరవాల్సినంత అవసరం లేదనిపించిందండి. ఇప్పుడు జనాలు అంత సీరియస్ అయ్యాడు, అంత మ్యాన్ హ్యాండింగ్ చేస్తున్నాడు అంటే ఇట్లాంటివి కూడా అంతకుముందు కూడా మన శివాజీ గారు ఉన్నప్పుడు కూడా జరిగింది. ఆయన కుర్చీలు పగలగొట్టేవాళ్ళు, కుర్చీలు పగలగొట్టడం, బిగ్ బాస్ని తిట్టడం అయ్యి చేసేవాళ్ళు. అప్పుడు ఏం కాలే. ఇప్పుడు కానీ ఏంటంటే వెన్నపోయటానికి మధ్యలో మాట అంతా అన్న తర్వాత అంతా అయిపోయాక నువ్వు సరిగ్గుండు, నువ్వు గేమ్ బాగా ఆడుతున్నావు అని లాస్ట్ లో బూస్టప్ ఇయటానికి పవన్కి ఈ 2 మాటలు యాడ్ చేశారు. పవన్కే కాదు ఇమానియల్ కూడా. అన్నదంతా అన్న తర్వాత ఇమ్ము నువ్వు గేమ్ బాగా ఆడావు, నువ్వు సూపర్ పెట్టావు, కెప్టెన్సీ మంచిగా చేసావు అన్నదంతా అన్న తర్వాత అన్ని ఇరికిచ్చిన తర్వాత మళ్ళీ ఈ 2 పాయింట్లు చెప్పడానికి ఎందుకు? ఇమ్ముని డౌట్ చేసినట్టే కదా, ఆల్రెడీ ఆలోచన పడిపోయాడు ఇమ్ము. అది అయిపోయిన తర్వాత కూడా మధ్యలో నేను ఈ వీక్ అంతా చేసింది పోయింది అనుకున్నాడు. కానీ నిజంగా లైవ్ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడ జెన్యున్ గా ఆడేవాళ్ళని ఎంటర్టైన్ చేయండి, ఎంటర్టైన్ చేసి జెన్యున్ గా ఆడి గేమ్స్ ఆడేవాళ్ళని విన్నర్ చేయండి.
ఓకేనా. నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత ఏమన్నారు, నేను ఇర్రేషనల్ మేనేజర్ గురించి రేపు మాట్లాడుతా అన్నారు. అప్పుడే నేను అనుకున్నా తనుజకి ఉంటది, మంచి సీరియస్ గా ఇస్తారు. ఎందుకంటే అందరికి ఈక్వల్ గా రావాలి. అంటే తనుజకు ఒక్కదానికే అరవాలని నా ఇంటెన్షన్ కాదు, అందరినీ ఈక్వల్ గా అనాలి. ఇమ్ముని ఎట్లా లేపన్నారు, తనుజని అంటారు నిమిషం పట్టదా. తనుజ ఎంత చేసిందో ఈ వీక్, నెక్స్ట్ లాస్ట్ వీక్ అంతా కలిపి. శ్రీజ వెళ్ళినప్పుడు కూడా అడగలేదు ఎవరు కూడా, ఎందుకు వెళ్ళింది ఏంటని కూడా అడగలేదు. ఇంకొకటి నేను తనుజ గురించి చెప్తా. ఇప్పుడు వీళ్ళందరూ చెప్పా కదా, భరణి గారు, ఇమాన్యులు, నాకు అనిపించి నేను పాయింట్స్ చెప్పుకున్నా. మాధురి గారు అన్న పాయింట్స్ కూడా నేను మళ్ళీ ఈ తనుజతో పాటే చెప్తా. శ్రీజాది లాస్ట్ లో ఎందుకు యాడ్ చేస్తున్నానంటే, శ్రీజాది ఏవి వేయలేదు ఒకటి. ఇంకొకటి ఏంటంటే, కొంతమంది నేను విన్న న్యూసెస్ ఏంటంటే, శ్రీజ బయటికి వెళ్ళి బిగ్ బాస్ ని ఇలా అన్నది, బిగ్ బాస్ ఫేక్ అన్నది, తుప్పాస్ అన్నది, దానివల్లే ఆమెను ఎలిమినేట్ చేశారు అంటే అది తప్పండి. బిగ్ బాస్ నచ్చితే నచ్చిందని చెప్తారు, నచ్చకపోతే బయట ఆడియన్స్ 100 మంది చెప్తున్నారు నచ్చట్లేదని, వాళ్ళందరినీ వెళ్ళి న్యూస్ చేస్తారా? ఇంకొకటి, ఫస్ట్ మీరు సీజన్ చూసినట్టయితే శివాజీ గారికి కూడా ఫుల్ టెంపర్ ఉండేది. ఆయన అయితే చైర్లు పగలు కొట్టడమే, బిగ్ బాస్ ప్రాపర్టీ కూడా పగలు కొట్టారు. మరి అప్పుడు ఆయన ఎందుకు పంపించలేదు? ఆయన డైరెక్ట్ విన్నర్ చేశారు, కప్ ఇచ్చారు. మరి ఆయన ఆడింది కూడా ఏం లేదు ఆ సీజన్ లో. ఫస్ట్ సీజన్ లో నేను టు బి ఫ్రాంక్ చెప్తాను, హరితేజ గారు బాగా ఎంటర్టైన్ చేశారు. అప్పుడు కూడా హరితేజ, శివాజీ గారు ఉన్నప్పుడు కూడా హరితేజ ఎంటర్టైన్ చేశారు. రాహుల్ సిప్లిజన్ ఉన్నప్పుడు కూడా, రాహుల్ సిప్లిజన్ మన శ్రీముఖి ఉన్నప్పుడు కూడా, శ్రీముఖి విన్నర్ అవ్వాల్సిన ప్లేస్ అది రాహుల్ సిప్లిజన్ కి ఇచ్చారు. ఓకే, అప్పుడు పాయింట్స్ ఏమైనా వ్యాలిడ్ ఉండొచ్చు అటు ఇటు అనుకున్నా. కానీ ఈసారి కూడా అదేనా అండి? కామనర్స్ అన్నారు, కామనర్స్ తీసుకొని శ్రీజాని పంపించేశారు. కొన్ని పంపించారు, ఓకే, మీ పాయింట్స్ మీకునే పంపించారు అనుకుంటే తనకు ఏవి కూడా లేదు పాపం. ఇది కూడా అన్ఫేర్ అనిపించింది శ్రీజాది. మళ్ళీ నెక్స్ట్ ఆదివారం ఎపిసోడ్, ఇవంతా ఒకటే రోజు షూట్ జరుగుతుంది, మీ అందరికీ ఆబ్వియస్ తెలిసిందే. కాకపోతే మనకు కట్ చూపిస్తారు కాబట్టి 1 అవరే ఉంటది కాబట్టి ఎపిసోడ్. నెక్స్ట్ ఆదివారం ఎపిసోడ్ లో తనుజని లేపారు, అడిగారు. అడగటం కూడా కాదు, తను ఎన్ని చేసిందండి. ఇప్పుడు నువ్వు నన్ను అడిగి చెయ్యి, నువ్వు నన్ను అడిగి ఇదవు అంటే ఎవడైనా మాట వింటాడు. తనే డిమాండ్ చేస్తుంది, తనే అరుస్తుంది, తనే ఫ్రిడ్జ్ డోర్ వేస్తుంది. ఫ్రిడ్జ్ డోర్ టక్కని తీసి ఇట్లా వేసింది. పోనీ కళ్యాణ్ అన్నాక కూడా నవ్వుతూనే ఉన్నాడు, కళ్యాణ్ సీరియస్ ఏం అవ్వలేదు. వేరే వాళ్ళ మీద అరుస్తుంది. చాయ్ విషయంలో మన రీతుకి సుమన్కి అందరికీ అవుతున్నాయి ఆల్రెడీ. అట్లాంటి తనూజను వదిలిపెట్టి తనూజన్ లాస్ట్ లో కూడా సేమ్ ఇక్కడ కూడా అండి, మన సంజన అని ఇమాన్యుల్ని అడిగేటప్పుడు ఏ వాయిస్ అయితే వచ్చిందో, తనూజని అడిగేటప్పుడు ఆ వాయిస్ నాగమామ దగ్గర నుంచి రాదు, నాగ్ సార్ దగ్గర నుంచి రాదు. ఎందుకంటే మరి ఎందుకు అడగరో తెలియదు. ఇంకెందుకు డైరెక్ట్ విన్నర్ కప్ ఇచ్చేయండి, అందరు వచ్చిన వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు, తనూజకి విన్నర్ కప్ ఇచ్చేయండి అన్న బయట ఫీలింగ్ ఉంది కాబట్టి నేను చెప్తున్నా అనమాట. ఏది చేసినా రైట్, ఏది చేసినా ఇదే. నాకు టు బి ఫ్రాంక్ అనిపించింది ఏంటంటే, తనూజన్ ఇట్లా విన్నర్ పొజిషన్ తీసుకురావడం కోసం ఇమాన్యుల్ని తొక్కుతున్నారా అనిపిస్తుంది. తనూజ చేసే తప్పులు కనిపించట్లేదా? వీళ్ళు కూడా తనూజ కూర్చుంటే క్యూట్ అని వీడియోస్ వేయటం, తనూజ నుంచుంటే క్యూట్ అని వేయటం, కళ్యాణ్తో గొడవ పెట్టుకుంటే క్యూట్ అని వేయటం, మిగతా ఏం కనిపించవా మిగతా వాళ్ళకు కూడా? ఎంటర్టైన్ ఎవరు చేస్తున్నారు? మిగతా అసలు మీరు చూసేదే ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు మీరు ఒక ఓపెన్ చేసి, ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి చూస్తున్నారంటే ఇమాన్యుల్ జోక్సే చూస్తున్నారు బిగ్ బాస్ లో ఇప్పుడు ట్రెండ్. అట్లాంటిది ఇమాన్యుల్ ఏమో తొక్కేయడానికి బిగ్ బాస్ టీం చూస్తున్నట్టు నాకు అనిపించింది. ఒకవేళ మీకు కూడా అనిపించిందా లేదా అనేది దాంట్లో కామెంట్ షేర్ చేసుకోవచ్చు, ఓకేనా. ఇంకా నెక్స్ట్ రష్మిక గారు వచ్చారు, టాస్కులు పెట్టారు, అన్నీ అయిపోయినాయి. ఇంకొకటి లాస్ట్ లో మాధురి గారిది నాకు అర్థం కాదని మీకు ఫస్ట్ లో చెప్పా కదా, అంటే మేబీ నేను ఆమెను అర్థం చేసుకోలేకపోయానేమో. కాకపోతే ఈ వీక్ మంచిగానే ఉన్నారు. టు బి ఫ్రాంక్ చెప్పాలి, మాధురి గారు ఈ వీక్ సూపర్ ఉన్నారు, మంచిగా ఉన్నారు. ఒక నామినేషన్స్ రోజు తర్వాత మిగతా రోజులన్నీ కూడా ఫన్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, ఎమోషన్ ఉంది, మొత్తం ఉంది. ఆమెను ఎందుకు లాస్ట్ లో పంపించారు అనేది కూడా తెలియదు. కాకపోతే ఓటింగ్ వైజ్ అయితే ఎలిమినేట్ అయ్యారు. జనాలు మాత్రం అనుకునే ఓట్ చేశారు. సో ఇదైతే ఫేర్ ఎలిమినేషనే. కాకపోతే అక్కడ గౌరవ్కి వాడకుండా మాధురి గారికి వాడుంటే తనూజ బాగుండేదా, లేకపోతే తనూజ వాడితే సేఫ్ అయిందని అనుకుంటారో తెలీదు. ఇంకొకటి నాకు లాస్ట్ డౌట్ ఏంటంటే, మీ అందరికి వచ్చిందో రాలేదో తెలీదు, మాధురి గారు ఎలిమినేట్ అయ్యి స్టేజ్ ఎక్కిన తర్వాత అంతా అయిపోయాక నువ్వు ఏడిస్తే నేను బయటకు వెళ్ళిన తర్వాత చేస్తా అని చేయను అని ఒక హింట్ ఇచ్చారు. అంటే బయటకు వెళ్ళినా చేసేది ఏముంటది? ఆల్రెడీ ఆబ్వియస్ గా ఇప్పుడు తనూజ గారికి ఆ టీం అని, ఈ టీం అని, అదని ఇదని మెన్షన్ చేస్తూనే ఉన్నారు. అంటే బయటకు వెళ్ళాక నేను చేయను అంటే అది నాకేమనిపించింది అంటే, ఈమె కొంచెం ఆల్రెడీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కానీ ఏదైనా ఉంది కదా, దాని నుంచి కూడా తనూజని విన్నర్ చేయడానికి ఇమాన్యుల్ తొక్కుతారేమో. కాకపోతే మాధురి గారు ఈ విషయంలో హ్యాట్స్ చెప్పొచ్చు. ఎందుకంటే వెళ్ళిన తర్వాత ఇమ్మును కూడా అంతేం తీసేయలేదు. ఇమ్ముతో ఈక్వల్ గా ఎట్లా ఉన్నారు, తనూజతో కూడా ఎక్కువ అట్లే ఉన్నారు. కాకపోతే తనూజతో కొంచెం ఎక్కువ బాండ్ ఉందన్నమాట, అంటే ఎక్కువ నమ్మేశారు తనూజ గారు కూడా మేబీ అట్లే ఉండొచ్చు, నేను తప్పు అనట్లేదు.
తనుజ గారి గేమ్ బాగుంది, బాగాలేదని నేను అనట్లేదు ఇప్పటికి కూడా. ఒకవేళ చూసే ఫ్యాన్స్ ఎవరైనా హట్ అయి ఉంటే నేనేం చేయలేను. కాకపోతే ఏంటంటే ఫ్యాన్స్ ఎవరైనా ఒకవేళ ఈ వీడియో చూసేవాళ్ళు మేబీ ఉంటే కనుక కొంచెం తప్పు జరిగితే తప్పని వీడియోలో చూపించండి. మరి కూర్చున్నా సూపర్, నుంచున్నా సూపర్, మాట్లాడినా సూపర్, ఏది జరిగినా సూపర్ అంటే మిగతా వాళ్ళు ఎందుకు మరి? ఒకేసారి డైరెక్ట్ తనుజాని తీసుకొచ్చేసి తనుజ కప్పిచ్చేసి అయిపోదా? దానికోసం ఇన్ని వారాలు ఎందుకు, ఇంతమందిని ఎలిమినేట్ చేయడం ఎందుకు, ఇంత ఎమోషన్ ఎందుకు, ఇంత డ్రామా ఎందుకు? ప్రతి ఎపిసోడ్ లో తెలిసిపోతుంది తనుజ 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 అని. అసలు విన్నన్ని విన్ చేయండి. అభిజిత్ అప్పుడు ఎలా విన్ చేశారు? అభిజిత్ అసలు విన్ అవుతాడని ఎవరికీ లేదు, కానీ అభిజిత్ విషయంలో ఎలా ఎలా మీరు విన్ చేశారు? అలా విన్ చేయండి జనాలు ఎవరైనా ఉంటే, నిజంగా ఆడేవాళ్ళు. అట్లా విన్ చేస్తే నెక్స్ట్ టైం బిగ్ బాస్ కి ఎవరన్నా రావాలి అంటే కామనర్స్ లో అయినా మిగతా వాళ్ళు ఎవరైనా సరే రావటానికి మంచిగా ఉంటది నాకని అనిపించింది అనమాట. మిగతాదంతా ఫన్ జరిగింది, ఎంటర్టైన్మెంట్ జరిగింది. సాటర్డే ఎపిసోడ్ లో మాత్రం భరణిది సేఫ్ అనిపించింది నాకు. సుమంత్ ఓకే ఓకే అనిపించింది. సంజన మీద సీరియస్ అయినట్టు తనుజ మీద నాకు సార్ సీరియస్ అవ్వలేదని అనిపించింది. ఇంకా మాధురి గారిని అడగాల్సిన పాయింట్స్ అడగలేదనిపించింది. నెక్స్ట్ మాధురి గారు లాస్ట్ లో వెళ్ళేటప్పుడు ఆ మాట ఎందుకు అన్నారో ఒకసారి మీరు కూడా ఆలోచించండి. నాకైతే బయటకు వెళ్ళిన తర్వాత ఈమె ఏమన్నా సపోర్ట్ తనుజకి ఆల్రెడీ ఆఫీస్ కి ఎక్కువ చేస్తారు, ఇంకా బయటకు వెళ్ళిన తర్వాత ఆల్రెడీ ఆ మాట అని వెళ్ళారు కాబట్టి తనుజకి ఇంకొంచెం ఎక్కువ సపోర్ట్ వస్తుంది నేను అనుకుంటున్నాను. అప్పుడైతే చూడలేము మనం, ఇప్పటికే అవి ఇవి చూడలేకపోతున్నాం, మనం చూడలేము. నెక్స్ట్ మీ ఈ ఎలిమినేషన్ లో కూడా మీకు ఫెయిర్ అనిపించింది అన్ఫేర్ అనిపించిందా చూడండి. నేను ఈ రోజు నామినేషన్ కూడా పార్ట్ 2 పెడతాను. కాకపోతే నామినేషన్ చూసాను, లైవ్ అయిపోయాక కూడా చూసాను. మళ్ళీ లైవ్ అయిపోయాక యాస్టీస్ అందరూ నార్మల్ అయిపోయారు, ఎందుకంటే మాధురి గారు తనుజకు మాత్రమే అటాచ్ అయ్యారు, మిగతా వాళ్ళకి లేరు. ఇమ్ముతో కూడా మంచిగా ఉన్నారు. సో కొంచెం సెంటిమెంట్ ఇదయ్యి ఫీల్ అయ్యి మళ్ళీ ఎవరికాళ్ళు పనులు చేసుకున్నారు కాబట్టి ఓకే. ఈ రోజు ఆఫ్టర్నూన్ నామినేషన్స్ అయిపోయిన తర్వాత ఎవరిది పాయింట్ కరెక్ట్ గా ఉంది, ఎవరిది పాయింట్ కరెక్ట్ గా లేదు, లేకపోతే నాకు అనిపించిన పాయింట్ మీకు రైట్ అనిపించలేదని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, ఓకేనా? లైక్ చేయండి, షేర్ చేయండి మన వీడియోస్ ని. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ కి సపోర్ట్ ఇవ్వండి, ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఒక లైక్స్ ఇచ్చుకోండి వీడియో చూసేటప్పుడు, ప్లీజ్ లైక్స్ ఇవ్వండి, చాలా అంతకు మించి ఏం అడగట్లేదు మిమ్మల్ని. థ్యాంక్ యూ సో మచ్. అలాగే నేను చెప్పిన రివ్యూలు ఏమైనా తప్పు ఉంటే కనుక మెన్షన్ చేయండి, ఓకే? నేను కామెంట్స్ కూడా నేను పాజిటివ్ గానే తీసుకుంటాను, ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.